ఓకే, రికార్డ్ అవుతుంది. యాంగిల్ ఫైన్ ఉందని అనుకుంటా చూడ్డానికి. హోప్ యాంగిల్ ఇస్ రెడీ. భయ్యా నేను ఒకటి అడగాలి, ఎవడు భయ్యా గోప్రో కొనుక్కుంటే వ్లాగింగ్ చేయొచ్చు అని చెప్పింది? సీరియస్లీ 40,000 గోప్రో 13 తీసుకున్నా, 40,000 పెట్టి. అది కొన్న వెంటనే దానికి మైక్ రాదంట. ఓకే, మైక్ 500 ఆర్డర్ పెట్టా. ఈ గోప్రో కరెక్ట్ హెల్మెట్ మీద కూర్చోడానికి ఒక మౌంట్, ప్రాపర్ మౌంట్ బాగుంది. ఇప్పుడు ఆ గోప్రో హెల్మెట్ మౌంట్ మీద కూర్చోవాలి అంటే దానికి హౌసింగ్ కావాలన్నమాట. ఉలాన్సిల్ది ఒక హౌసింగ్, అది తీసుకుంటే ఈ గోప్రో 13 దాంట్లో కూర్చోదు. ఆ మౌంట్ మళ్ళీ సరిపోదని దాన్ని రిటర్న్ పెట్టి దీనికి ఇప్పుడు స్పెషల్గా ఇంకో మౌంటు, ఏది మీడియా మోడల్ గోప్రో కూడా అమ్ముతున్నాడు భయ్యా. అది కావాలంట. ఇప్పుడు అది పెట్టాలి. అది పెడితే ఇప్పుడు అరౌండ్ 60,000కి గోప్రో సెటప్ ఇప్పుడు రెడీ అయింది. సీరియస్లీ మ్యాన్, సంపాదించే పైసలన్నీ గోప్రోకి ఎగిరిపోయినాయి భయ్యా, నెల పైసలు. సీరియస్లీ జోక్ అయింది ఇది. సో గైస్, ఎవరైనా సరే వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మొబైల్తోనే స్టార్ట్ చేయండి గైస్. నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకు అంటే ఇప్పుడు సీరియస్లీ 40,000 పెడితే నా వ్లాగింగ్ సెటప్ అయిపోతుంది, హిమాలయన్ మీద మంచి వ్లాగ్స్ తీయొచ్చు అని నేను అనుకున్నా. బట్ ఇప్పుడు ఏమైంది, 40 కాస్త 45 అయింది. ఫస్ట్ దానికి అయితే అడాప్టర్ అన్నారు ఫస్ట్. సో దానివల్ల ఆ జుగాడి చేస్తే లాస్ట్కి వచ్చేసరికి బిల్లు 60,000 అయింది. నాకు తెలిసినంత వరకు దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ వర్త్ ప్రైస్ మనం పెట్టి ఇప్పుడు బ్లాగ్స్ చేసేంత. నేను ఒక్కసారి దిగిన తర్వాత ఇంకా మళ్ళీ బయటికి రావడం ఎందుకు అని పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా మేక్ ష్యూర్ యూ డూ ఇట్ ప్రాపర్లీ. ఆలోచించి చేయండి. నాకు తెలిసి గోప్రో దిస్ ఇస్ లైక్ ప్రతి చిన్న ఆప్షన్కి వేలు పెంచి అమౌంట్ అడగడం, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాపర్ వే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే జస్ట్ గో విత్ సమ్ అదర్ యాక్షన్ కెమెరాస్. అవి కూడా బాగున్నాయి కొన్ని. నేను ఇది తీసుకున్న తర్వాత నేను రియలైజ్ అయ్యాను. సో అది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మైక్ అయితే కనెక్ట్ చేయడం వల్ల ఆడియో కరెక్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి. అండ్ ఇప్పుడు నేను పెట్టిన 8,000 డిస్కౌంట్ ప్రైస్ మనకు తెలిసిన అన్న ఉండడం వల్ల డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చాడు. ఆ మీడియా మోడల్ ఎలా ఉంటుంది చూస్తారా భయ్యా? ఇగో ఇది ఈ రౌండ్ కేస్ ఏదైతే వచ్చిందో దిస్ వన్ ఈజ్ మీడియా మోడ్ అనమాట. గాడ్ ఫాదర్ ఆఫ్ ది స్ట్రీట్ మా డిఫెండర్ క్రేజీ ఉంది కదా. వాడు కనుక అటు నుంచి అటు పడ్డాడు అనుకో సాయిరామ్ అవుతుంది. మొత్తం పాన్ మసాలా నవ్వులుతూనే ఉన్నారు రా ముగ్గురు. రోడ్డు గురించో నేనేం చెప్పట్లేదురా. ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడి రికార్డ్ కాలేదనుకో ఆడియో, ఏంది పరిస్థితి? దరదం 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 తాకిందా చూడోసారి. మళ్ళీ ఇట్లా అంటున్నాడు రా, ఇట్లా సారీ. అది సారీయా ఇంకేమన్నానా? Bro, you are sitting on a Himalayan, bro. వామ్మో, దీని గురించి కాదురా, నీ చేతిలో ఐఫోన్ గురించి అన్నారా? అదే అంటున్నారు 2 లక్షలు.
అదే అంటున్నా. అన్నది స్కూటీ కరెక్ట్ పట్టింది వెళ్ళిపోతుంది, నాది పట్టట్లేదు ఇందులో. అరే మన ఇంటికాడ ఎవరైనా ఇట్లా లవర్స్ మన వీడియోలో రికార్డ్ అయితే మాత్రం అప్లోడ్ చేద్దాంరా. సాగరా మై ఫ్రెండ్ సర్కిల్ రా. అది బాయ్కి వస్తాం ఇప్పటికెళ్ళి జాన్ ఇచ్చేస్తాం బాయ్ అని మండి ఇప్పించేసి నాకు. అవి మన సాయిబాయ్ అయితే మనకు వచ్చేసి ఇప్పుడు మండి తినిపిస్తా అన్నాడు. ఖాళీ మండీకి అయితే మనం బార్కాస్ వచ్చినాం. ఏం లేదు సుచిత్రాకి వెళ్ళి సీదా గుచ్చాయించినాం అనుకో, ఈ రోడ్డు పట్టుకోవట్లే సీదా పోవాలి భయ్యా. ఇది ఆర్టీఓ నా బండి రిజిస్ట్రేషన్ ఈడనే, దానికో సపరేట్ బ్లాగ్ వస్తుంది. లిటరల్లీ హిమాలయన్ తీసుకున్న తర్వాత ట్రాఫిక్ జామ్ అయ్యి అటు సైడ్ రోడ్డు మొత్తం గుంతలున్న దాంట్లోకి ఎవరు వెళ్ళకపోతే అలా హిమాలయన్ వేసుకొని టక 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 వెళ్ళిపోతున్న ఫీల్ దాని సోబరు. అంజనీ స్టూడియో బట్టల దుకాన్ రా. అంతే, మనం ఎక్కువ చదువుకోలేదురా. నిషాని ఏలిమద్దరు నా కొడుకులు. ఇలా వెళ్ళి అలా తగిలించేసామనుకో, వాడు అలా తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్ నొక్కేస్తాడు. బార్కాస్ అంటున్నా, బార్కాస్ వచ్చేసి ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది. వచ్చేసేయండి అందరూ. వాడు పెట్టనిస్తలేడుగా ఆడ, ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. పద పైకి.